ముఖర్జీ మంచి సినిమాటోగ్రఫర్ అండ్ చాలా బాగా తీసిండు అతను. ఇప్పుడు ఈ సినిమా డైరెక్షన్ బేసిక్లీ కానీ చాలా బాగా తీసిండు. ఎందుకంటే ఆయన టెక్నికల్ స్కిల్స్ చాలా నాలెడ్జ్ ఉంది. విఎఫ్ఎక్స్ బాగాలే అట్లా ఏమనకండి, చాలా బాగా తీసిండు. అవును చేయొచ్చు. హాయ్ బ్రో, ఎలా ఉంది బ్రో మూవీ? ఎన్టీఆర్ సినిమా ఏం లేదు. సినిమాలో హైలైట్ ఏంటి బ్రో? ఎన్టీఆర్ అంటే స్టార్టింగ్ లో విఎఫ్ఎక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎలా ఉన్నాయి విఎఫ్ఎక్స్? యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, 2-3 బాగున్నాయి, కానీ ఎన్టీఆర్ లేకపోతే మూవీ లేదు. ఓకే, యాక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఎన్టీఆర్ని మించినాడు ఎవరు లేడు. కానీ లాస్ట్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అంతేగాని మూవీ మాత్రం హైలైట్. కానీ స్టోరీ రొటీన్గా ఉంది, కానీ ఎన్టీఆర్ లేకపోతే సినిమా లేదు అంతే. ఓకే, చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎన్టీఆర్కి బాలీవుడ్ ఫస్ట్ మూవీ కదా, సో నేనేమనుకున్నా అంటే బాలీవుడ్ కదా మన టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్, సో కొంచెం తగ్గి ఉంటాడేమో అనుకున్నా. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పీక్, అసలు చెప్పుకోకర్లా. అయాన్ ముఖర్జీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అయాన్ ముఖర్జీ ఈ మూవీని ఎన్టీఆర్ కోసమే డైరెక్ట్ చేశాడు అనిపించింది. పక్కా ఇది ఎన్టీఆర్ మూవీలా అని అనిపించింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. ఆ సాంగ్ తో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ రావడం, ఆ బాడీ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్ లో ఇద్దరు డాన్స్ ఉందంటే సలామన్ అలీ సాంగ్ అంటే డామినేషన్ అని ఏం లేదు, కానీ ఇద్దరు చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఇద్దరు సముజ్జిలుగానే చేశారు. అంటే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాడు కదా ద గ్రేటెస్ట్ డాన్సర్ రితిక్ రోషన్ అని, సో అలాగే ఉంది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డాన్స్. ఎన్టీఆర్ ఇంటర్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది బ్రో. ట్విస్ట్లు అయితే ఎన్టీఆర్ చెప్పాడు కదా ట్విస్ట్లు రివీల్ చేయొద్దని, ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ట్విస్ట్లు. యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయని టాక్ వచ్చింది. ఓవర్గా లేవన్నా, అంటే ఎన్టీఆర్ కి చెప్తున్నా కదా అయాన్ ముఖర్జీ ఈ మూవీని పక్క ఎన్టీఆర్ కోసం తీసాడని అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఏంటంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఒక మంచి సినిమా అయితే దొరికింది. ఒక మంచి సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు అని చెప్పి. లాగ్ అంటే కొంచెం ఫైట్ సీన్సే ఉంటాయి అలా. అండ్ ఇంకోటి సినిమాకి హైలైట్ ఇందాక మీరు అడిగారు కదా చేసింగ్ సీను, స్టార్టింగ్ లో రితిక్ రోషన్ చేసి సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది చేసింగ్ సీన్. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఎటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకంత నచ్చకపోవచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. సో రేటింగ్ 4 out of 5. వార్ 2 చాలా 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 బాగుంది సినిమా. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? మార్వెలస్, ఇద్దరు కాంబినేషన్ బాగుందా? ఎన్టీఆర్ సూపర్ గా చేశారు ఇద్దరు, రెస్టారెంట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది సినిమాలో. స్టోరీ ఏ విధంగా అనిపించింది? ఆల్ ప్యాకేజ్ ఉంది సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మార్వెలస్ అంటున్నా కదా. 4.5. చాలా బాగుంది. వార్ 2 ఎలా అనిపించింది? చాలా బాగుంది, అదిరిపోయింది. ఇద్దరు బాగా చేశారు ఈక్వల్. థ్యాంక్ యూ. చూసానండి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తున్నాను, ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు, ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా మాకు హట్ అయ్యాము, డాన్స్ లేదని హట్ అయ్యామండి. అదే ఏముంది సరిపోతా? ఎన్టీఆర్కి సరిపోతుందా చెప్పండి, ఎన్టీఆర్కి అల్లు అర్జున్కి సరిపోతుందా చెప్పండి. మీరే చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. యూత్కి అడగండి, డాన్స్ సరిపోలేదు. ఇద్దరల్లా అందరూ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి, ఎవరికి లేరని కదా. వాళ్ళిద్దరికి మెయిన్, వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు. చెప్పాలంటే కొత్తగా తీశారు కదా, ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్, ఈయన తెలుగులో కూడా టాప్. మరి ఇద్దరు చేస్తున్నారంటే జనాలు చూస్తారు కదా, అందరూ ఫ్యాన్స్ ఉంటారండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? మూవీ బాగుందా? మూవీ సూపర్గా ఉంది, బాగుందండి. బాగుంది, మంచిగా ఉన్నది. ఇద్దరు పోటీ కూడా చేశారు. ఇద్దరు కూడా మంచి కాలర్ ఎగరేసుకునే మూవీ. కంటిన్యూ ఎన్టీఆర్ 8th మూవీ కాలర్ ఎగరేసుకునే మూవీ ఉంది, మంచిగా ఉన్నది. డ్యాన్స్ చాలా సాంగ్స్ కొంచెం బిలేవరాజు,
కానీ డాన్స్ ఇద్దరు నాటికి ఈక్వల్ గా తీసారు సాంగ్ డాన్స్ మాత్రం ఇద్దరు కాంబినేషన్ మంచిగా ఉన్నది సూపర్ ఉన్నది స్టోరీ అంటే ఇక దేశభక్తి కోసం తీశారు ఇద్దరు మంచుకున్నారు ఎన్టీఆర్ బీభత్సం అండి అసలు వార్ 2 సూపర్ బ్లాక్ బస్టర్ సో ఎమోషన్ వృత్తి రోషన్ కంటే హీరో ఎన్టీఆర్ గారు బాగా చేశారండి మాస్ ఎంటర్టైనర్ ప్లస్ వార్ 2 వాచ్ఫుల్ సెకండ్ హాఫ్ ఎవరు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ గారు బాగా చేశారు హీరోనే ఎన్టీఆర్ అండి అసలు మీకు తెలుసు కదా యాక్టింగ్ లో కంపల్సరీ ఎన్టీఆర్ ఫ్యూచర్ లో నేషనల్ అవార్డు వస్తాడండి థ్యాంక్ యూ సో మచ్ యాక్షన్ సీన్స్ అయితే బేభత్సంగా ఉన్నాయి పర్ఫెక్ట్ డెబ్యూట్ ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా మంది డెబ్యూట్ చేశారు కానీ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ డెబ్యూట్ దొరికింది అయ్యానికి మాత్రం దండం పెట్టాలి ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడో నాన్నక ప్రేమతో చూపించిన లుక్స్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బయటకు వచ్చాయి ఎన్టీఆర్ అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు అందరూ బోల్డ్ స్టేట్మెంట్ అన్నారు 2 కాలర్స్ అనేవి ఖచ్చితంగా టీఎఫ్ఐ ప్రతి ఒక్కటి ఎత్తాల్సిందే ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట ఈ మధ్యలో అక్కడ మనకు ఒక 2-3 సినిమాలు మన వాళ్ళు అక్కడ చేతులు కాల్చుకోవడం జరిగింది ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ బొమ్మ టీఎఫ్ఐ నుండి 6 యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి ప్రతిదీ అదిరిపోయింది సలాం అనేలో సాంగ్లో అయితే ఒక్కొక్కరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా వచ్చింది అంతకుతో పాటుగా సినిమాలో ఒక సోల్ ఉంది ఆ సోల్ మూమెంట్స్ కూడా అయ్యాన్ని బాగా రాబట్టాడు ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చింపర్ అట్లా ఓవరాల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది ఏమనిపించలేదు 2 గంటల స్క్రీన్ టైం ఉంది 2 గంటల స్క్రీన్ టైం ఉంది ఏదైతే నెగిటివ్ సైడ్ ఉందో చాలా % చూపించినట్టుగా చూపించారు నెగిటివ్ సైడ్ కూడా లేదు ఎన్టీఆర్కి సో ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఫస్ట్ వార్ 1 చూసి వార్ 2కి రండి ఎందుకంటే కబీర్ సైడ్స్ అర్థం కావాలంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే అప్పుడే వార్ 2 అర్థం అవుద్ది బేభత్సం అనమాట స్క్రీన్ అట్లా ఊగుతుంది థియేటర్లో మాస్ థియేటర్లో చూసేటప్పుడు చాలా పోరెత్తిపోద్ది ఆ సాంగ్ మాత్రం 4 నిమిషాలు ఉంటుంది ఆ సాంగ్ బేభత్సం థియేటర్లో కీరా అద్వానీ బికినీ సీన్స్ అనేవి ఆల్రెడీ కట్ అయ్యాయి కదా ఇందులో అయితే లేవు కానీ ఆ 3 నిమిషాలు ఆ కెమిస్ట్రీ సాంగ్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ అది చాలా బాగుంటుంది ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు హృతిక్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్ పటాన్ని కానీ లేదంటే వారు కానీ ఆయన అన్ని ఎలా ఉంటాయి అంటే ఒక ఎవరో విలన్ ఉంటాడు కనిపించిన ఒక స్పై ఉంటాడు ఆ స్పైలో వీళ్ళు వెళ్తూ ఉంటారు సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్ వెళ్ళిపోయింది ఒక స్టోరీ స్క్రీన్ ప్లే పక్కన పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ 10 నిమిషాలకు ఒకసారి సస్పెన్స్ అలాగే తీసుకెళ్లారు కాకపోతే ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు చాలా కేర్ తీసుకున్నారు క్లోజ్అప్ షాట్స్ లో కానీ లేదంటే యాక్షన్ సీక్వెన్స్ లో కానీ ఎంట్రన్స్ సీన్ కానీ డాన్స్ అయితే సూపర్ నిజంగా చాలా అంటే చాలా బాగా వేసాడు ఇంకా రుతిక్ రోషన్ మనోడు మ్యాచ్ చేస్తాడు లేదని డౌట్ ఉండేది ఈ సినిమా చూసిన తర్వాత డౌట్లు అన్ని పోతాయి అనమాట ఆయన గొప్ప డాన్సర్ అయిన రుతిక్ రోషన్ ఇప్పుడు తెలుగులో కూడా అంటారు గొప్ప డాన్సర్ ఎన్టీఆర్ అని కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ గట్టిగానే ఇచ్చాడు అనుకోవచ్చు కలెక్షన్ లో బాగా అయితే సినిమా కూడా బాగానే ఆడుతుంది అంటే మన ఉదయంగా సినిమా పరంగా బ్లాక్ బస్టర్ గూస్ బాంబ్స్ ట్విస్టులు ఉంటాయి అనుకుంటే ఆయన కాల్ రియాక్షన్ సినిమాలో లేదు కానీ బోర్ కొట్టగానే జస్ట్ ఓకే గట్టిగా చెప్పుకోవచ్చు అన్న సినిమా అంటే ఒక్క సీన్ లాగే అవుతుంది అది కూడా ఇంటర్వెల్ సీన్ లో కొంచెం లాగే అనిపించింది ఎక్కడ మనకు అనిపించదు లాగన్నట్టు మీకు బయటకు వస్తానికి కొంతమందికి అనిపించవచ్చు కానీ ఆయన ఎంట్రీ సీన్ క్లైమాక్స్ లో లాస్ట్ 30 మినిట్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ ప్రతి మినిట్ కూడా గూస్ బంప్స్ ఉంటుంది అలాగే ట్విస్టులు మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చాలా చెప్పారు కదా అంతగా చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమి లేవు సినిమాలో రెగ్యులర్ మూవీకి ఉండే ఒక ట్విస్టులు లాంటివి ఉన్నాయి కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఓవరాల్ గా అయితే సినిమా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అన్న వార్ 2 కొంచెం డిసప్పాయింట్ చేసింది యావరేజ్ ఫిల్మ్ నేను అనుకున్న స్థాయిలో లేదండి ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ అన్న కొంచెం తక్కువ చేసి చూపించారు సో అదే నాకు నచ్చల ఏదో బాలీవుడ్లో కావాలని ప్రభాస్ గారిని ఎలాగైతే ఆదిపురుషుతో కొంచెం డౌన్ చేశారో ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది ఎన్టీఆర్ని విలన్గా చూపించారు అంత నాకు డైజెస్ట్ అవ్వాల రుతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు ఫైట్స్ ఉన్నాయి డ్యాన్స్ బాగుంది అంతా ఓకే కానీ సబ్జెక్ట్ సరిగ్గా కుదరలేదు రాజమౌళి గారు తప్ప ఎన్టీఆర్ గారిని సరిగ్గా వాడుకోవడం ఎవరికి రావట్లా చూస్తే తెలిసిపోద్ది కదా ఎవరి క్యారెక్టర్ పెద్దది ఎన్టీఆర్ గారిని విలన్ అంటే ఎవరు ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేరు లీడ్ రోల్ అంటారా ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది సలార్లో చూపించారు అది మాస్ ఇది క్లాస్ సలార్
కియారా బిగినింగ్ సీన్ అయితే ఏదో కళ్ళు మూసి తెరిచే లోపల వెళ్ళిపోయింది. చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా. వాళ్ళు క్యాన్సర్ వాళ్ళు మరి ఏం జరిగింది అంటే తెలియదు కానీ బిగినింగ్ సీన్ కట్ చేసేసారు, కొంచెం ఉంది. కానీ బిగినింగ్ సీన్ చూసిన వాళ్ళకైనా సార్ నైట్ కళ్ళకు వచ్చేది కియారాతో అని. ఇద్దరు పోటీపడి చేశారు. మన RRRలో నాట్లో ఎలా అయితే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు చేశారో ఆ రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోకుండా కొంచెం తక్కువ ఉంది, కానీ పర్లేదు బాగుంది. ఇద్దరు ఎవరు యాక్టింగ్ చాలా బాగుందండి. యాక్టింగ్ స్క్రీన్ మీద చూస్తుంటే లేదు ఎన్టీఆర్ గారు బాగా చేసినట్టు కనిపించారు అని అలాగా. నేను తెలుగును కాబట్టి ఎన్టీఆర్ అనికి నేను సపోర్ట్ చేస్తా. అదేలే ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించారు, నాకు అది నచ్చలేదు. ఓకే, అంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తక్కువ ఉంది, అది ఎలాగా మీరు అంటుంది? తక్కువ ఉంది, తగ్గించారు. ఓకే, కావాలని బాలీవుడ్ ఎన్టీఆర్ కెరియర్ ని కొంచెం డౌన్ చేద్దామని